హలో ఆల్, వెల్కమ్ టు రమ్య పెప్ టాక్స్. ఒక న్యూ రెసిపీ అండి. దీన్ని మటన్ కూర్మా కర్రీ అంటాము. చాలా టేస్టీ ఉంటుంది. ఇది రైస్తో కానీ రోటీతో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. క్విక్గా దాన్ని ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ 250 గ్రామ్స్ ఆఫ్ మటన్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్, అలాగే ఆ పేస్ట్లోనే మనం ధనియాలు అండ్ గసగసాలు కూడా వేసుకొని అదంతా ఒక ముద్దలా చేసుకొని ఒక పేస్ట్ తయారు చేసుకొని ఆ పేస్ట్ అంతా మనం మటన్లో వేసి లాస్ట్గా కర్డ్ కూడా వేసి దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ అన్నా మీరు పక్కన పెట్టుకోవాలి. అది అయిన తర్వాత మీరు కుక్కర్ తీసుకొని హోల్ గరం మసాలాలో మనం దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని అందులో మిర్చి, ఆనియన్స్ ఇవి అన్నీ వేసి దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని అందులో యాడ్ చేసేయాలండి. యాడ్ చేసి దాంట్లో వాటర్ ఊజ్ అవుట్ అవుతుంది. సో దాన్ని అది కుక్ అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ అట్లనే కుక్ అయిపోయిన తర్వాత మనం ఇంకొంచెం వాటర్ అందులో యాడ్ చేసుకొని అప్పుడు లో ఫ్లేమ్ మీద కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలండి. అట్లీస్ట్ ఒక 5 విజిల్స్ వచ్చేదాకా మనం దాన్ని ఉడికించాలి. అప్పుడైతేనే చాలా టేస్టీగా టెండర్గా మటన్ అవుతుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎంత ఫ్లేవర్ఫుల్గా కనిపిస్తుందో. ఇన్స్టెంట్గా మనకు ఆకలి వేసేస్తుంది చూస్తుంటేనే. సో అంతేనండి. దాన్ని కొంచెం మీరు 2-3 నిమిషాలు దాన్ని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ బాక్స్లో మీరు చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.